కొందరి ఇండ్లల్లా మూలకు మొత్తం గవ్వే సీసలు కనబడుతుంటాయి. గిట్లనే దావతులు పండుగలైతే కీసలన్నేరి పక్కకు పెడతారు. పాతింప సామానోళ్ళొస్తే గాయనకిచ్చి చిల్లర పైసలో బఠానీలో ఉల్లిగడ్డలో తీసుకునేది. ఇక కొందరుంటారు కీసలతోటే కోటర్ కొనుక్కునేంత జమ చేస్తారట. అయితే కేరళ మందు దుకాణాల కాడ కొత్త కండిషన్ పెట్టిండ్రుల్లో ఏ బాటల్ కొన్నా ఏ బ్రాండ్ కొన్నా దాని మీద 20 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే బాటల్ కు 1000 కట్టి మీదొక 20. అగో గదేంది ఆ పైసలతోటి మంచినీళ్ళ పాకెట్ గిలాసా దోశ చుడు వస్తుంది అంటారా? వాజివే కానీ సీసా కాల్ చేసి మళ్ళా తీసుకొచ్చేస్తే మన 20 మనకి ఇస్తారన్నట్టు. మరి మనోళ్ళ కథ ఎట్లుంటది? బాటల్ లేవట్టాలే కథంగానే వారేయాలి. రెమ్మెక్కువ అయితే పలగొడతారు కూడా. రోడ్ల పొంట చెత్త కుప్పలల్లా ఏడవర్తాడేస్తే మంచిగా అనిపిస్తలేదట. కేరళలో ఏడాదికి 70 కోట్ల మందు సీసాలు అమ్ముతుంటే 15 కోట్ల సీసాలు వాపసే వస్తలేవట. గవి కరగబోసి మళ్ళా కొత్తవి చేస్తారాయే. కొందరు ఏడ వాడేస్తే ఆడనే ఉంటాయి. గట్ల వేస్ట్ చేసుడెందుక నీకు ఈ ఉపాయం చేసిరాట. ముందే పైసలు డిపాజిట్ చేపించుకుంటే పక్క వాపస్ తెచ్చిస్తారని మనోళ్ళు ఆపొచ్చానా. అయితే మాతో సలాసాలు ఖాళీ సీసా తెచ్చిస్తే 20 వాపస్ కాకుండా బాటల్కో పెగ్గు వస్తామని ఆఫర్ పెడతారంటే ఏరేటోళ్ళు వారేసినవి కూడా ఏరుకొచ్చి ఇచ్చుడు పక్క పో.